తమలపాకులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. హోలికని కాల్చే ముందు 7 తమలపాకులను తీసుకొని హోలికా దహన సమయంలో దాని చుట్టూ 7 సార్లు తిరగాలి. ఇలా చేసిన తరువాత హోలికకు తమలపాకులను సమర్పించాలి. ఇలా 7 సార్లు తిరిగేటప్పుడు మొత్తం 7 తమలపాకులను సమర్పించాలి. హోలికా దహనంలో కొబ్బరికాయను నైవేద్యంగా ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. హోలికా దహనం తర్వాత మిగిలి ఉన్న బూడిదను పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ బూడిదను నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల అనేక గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. హోలీ బూడిదను శివుడి ఆరాధనలో కూడా భస్మంగా వాడవచ్చు. శివుడికి భస్మాన్ని సమర్పించే సాంప్రదాయము ఉన్నది. ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది. హోలికా దహనం తర్వాతి రోజు ఉదయం హోలీ బూడిదను తీసుకొని ఎర్రని గుడ్డలో కట్టి ఆ వస్త్రంలో ఒక స్త్రీ యంత్రం, కొన్ని వెండి నాణాలు ఉంచాలి. వీటిని ఇంట్లో సంపద ఉండే ప్రదేశంలో అంటే అల్మారా లేదా లాకర్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. హోలీ పండగ రోజున అంటే పౌర్ణమి రోజు రాత్రి వేళ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కుంకుమ పువ్వుతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించాలి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో అందరికీ పంచాలి. ఒక భాగాన్ని కుటుంబ సభ్యులకు పంచిన తర్వాత మరో భాగాన్ని అవసరమైన వారికి దానం చేయాలి. హోలీ నుంచి ప్రతి శుక్రవారం ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.